హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఏంటంటే మన మొబైల్లోనే బ్యానర్ క్రియేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అయితే చేస్తాను. వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి, మళ్ళీ మీకే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. దానికంటే ఫస్ట్ అయితే మన ఛానల్ ఇంకో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ అయితే మీరైతే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఫస్ట్ అయితే పిక్సార్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. పిక్సార్ట్ యాప్ మీ దగ్గర లేకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేను పెట్టాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్ నేను డిస్క్రిప్షన్లో ఇది కూడా ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఇది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే బర్త్డే ఎవరికి సంబంధించిందో వాళ్ళ ఫొటోస్ అయితే ఇప్పుడైతే మనమైతే యాడ్ అయితే చేయాలి. దానికోసం అయితే ఇక్కడ టూల్స్లో ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుంది కదా గైస్, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు బర్త్డేకి సంబంధించిన వ్యక్తి ఉంటాడు కదా, పర్సన్ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు ఎన్ని ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి గైస్. నేనైతే ఈ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. నేనైతే అయితే ఒక కార్నర్లో అయితే సెట్ చేస్తున్నాను, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కార్నర్లో సెట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే బర్త్డే కానీ బ్యానర్స్ ఫ్లెక్సీ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం కింద మాత్రం ఎడ్జెస్ ఒకసారి గమనిస్తే మాత్రం ఇట్లా రఫ్ ఉంటాయి, ఇలా ఉండకుండా కొంచెం లైట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. దానికోసం అయితే మీరు ఏం చేయాలంటే ఆ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎరేజ్ కనిపిస్తుంది, ఆ ఎరేజ్ బటన్ మీద ఒకసారి అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీని ఒపాసిటీ ఉంటుంది కదా గైస్, దీని అయితే కొంచెం తగ్గించుకోండి. నేను చూపిస్తున్నాను కదా, చూసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని నేను ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి ఎడ్జెస్. ఓకే, ఈ విధంగా అయితే ఎడ్జెస్ అయితే మీరైతే రఫ్ అయితే చేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కార్నర్లో రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫోటో ఉంది కదా, సేమ్ ఈ ఫోటోని కూడా మనమైతే ఎరేజ్ మీద క్లిక్ చేసేసి ఇలాగే ఒపాసిటీ ఏ విధంగా ఉంచుకున్నాం అదే విధంగా ఉంచుకొని ఈ ఫోటో కూడా ఏం చేస్తారంటే ఎడ్జెస్ అనేది కొంచెం అయితే లైట్లో రఫ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, ఈ ఫోటో కూడా ఈ విధంగా అయితే రఫ్ అయితే చేసుకున్నాం. రఫ్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసుకుందాం. అండ్ ఓకే బటన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటో ఏంటంటే ఇటు సైడ్ ఒక టాప్లో అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ఫోటో అయితే ఇటు సైడ్ ఉంది కాబట్టి దీని అయితే ఇటు సైడ్ అయితే మనమైతే రొటేట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఫ్లిప్ టు రొటేట్ అని కనిపిస్తుంది కదా గైస్, దీని మీద క్లిక్ చేసేసేయండి. దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఫ్లిప్ టు రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటో ఏం చేయాలంటే మనమైతే బ్యాక్ అయితే పంపించేసేయాలి. బ్యాక్ పంపించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎరేజ్ పక్కన లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మూవ్ టు డౌన్ అని కనిపిస్తుంది గైస్. ఈ మూవ్ టు డౌన్ మీద క్లిక్ చేసి ఏంటంటే ఇమేజ్ అనేది మనకైతే డౌన్లోకి అయితే వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కొంతమందికి లైట్లో ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళైతే ఈ విధంగా కూడా లైట్ అయితే ఇచ్చేసి అయితే మీరైతే ఇమేజ్ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేనైతే తిక్కునే ఇస్తున్నాను. ఓకే గైస్, ఈ ఫోటోని అయితే మనమైతే ఇక్కడైతే నేనైతే పైన టాప్లో అయితే సెట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే సెట్ అయితే చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేరే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుందాం. దానికోసం అయితే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, మళ్ళీ అయితే యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి వేరే ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ నేనైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని కొంచెం మనకైతే ఎక్స్ట్రా ఉంది మెటీరియల్, దానికోసం క్రాపింగ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకైతే ఈ ఇమేజ్ ఇట్లా ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలంటే ఈ ఇమేజ్కి వచ్చేసి ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కట్అవుట్ అని కనిపిస్తుంది ఒక టూలు, ఈ కట్అవుట్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సన్ మీద క్లిక్ చేసేయండి. ఒకసారి పర్సన్ మీద క్లిక్ చేస్తే మనకు పర్సన్ ఎంతవరకు ఉందో సేమ్ అంతవరకు మాత్రమే కట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనకైతే ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది, చాలా బెటర్ యూజ్ అవుతుంది ఈ టూల్ వచ్చి. అండ్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సేవ్ బటన్ మీద క్లిక్ చేసింది. దీన్ని కూడా ఫ్లిప్ టు రొటేట్ వచ్చేసి మనకైతే ఇటు సైడ్ అయితే రొటేట్ అయితే చేసుకోండి. అండ్ రొటేట్ చేసుకున్న తర్వాత సేమ్ చెప్పాను కదా, ఎడ్జెస్ అనేది కొంచెం రఫ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటోకి అయితే మీరైతే ఎడ్జెస్ అయితే రఫ్ అయితే చేసుకోవాలి. మీరు బ్యానర్ టైప్లో చేస్తున్నారు కాబట్టి ఎడ్జెస్ అనేది కంపల్సరీ అయితే మీరైతే రఫ్ అయితే చేసుకోండి. అలా చేసుకుంటేనే మనకైతే బ్యానర్ లుక్లో అయితే మనకైతే ఫోటో అయితే కనిపిస్తుంది గైస్. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే ఫోటో అయితే సెట్ అయిపోయింది. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనమైతే ఫోటో అయితే సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీన్ని కూడా సేమ్ మనం ఏం చేయాలంటే సెండ్ టు బ్యాక్ అనేది పంపించాలి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది ఇమేజ్. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే హ్యాపీ బర్త్డే అని అయితే ఇప్పుడు మనం టెక్స్ట్ అయితే రాయాలి. ఇక్కడ దానికోసం అయితే ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనము హ్యాపీ బర్త్డే అని అయితే
ఒక టెక్స్ట్ అయితే రాద్దాం గైస్. ఇక్కడ మనం ఈ విధంగా అయితే టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనమైతే ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేసినాం. ఈ టెక్స్ట్ వచ్చేసి మీరైతే కొంచెం క్రాస్లో అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే టెక్స్ట్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. మీకు ఏది కావాలంటే అదైతే చూస్ చేసుకోండి. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకైతే టెక్స్ట్కి అయితే కలర్ అయితే ఇవ్వాలి. కలర్ వచ్చేసి మనమైతే ఇక్కడ ఫంట్ కింద అయితే మనకు కలర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వచ్చేసి మీకైతే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మీరైతే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ కలర్ ఆప్షన్ కింద వచ్చేసి గ్రాడినెంట్ అని కనిపిస్తుంది కదా గైస్, దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకొని ఒక సైడ్ అయితే మీరైతే ఇక్కడ రెడ్ కలర్ అయితే ఇచ్చేసేయండి. రెడ్ కలర్ ఇచ్చేసిన తర్వాత ఇంకొక సైడ్ అయితే మీరు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ అయితే ఇచ్చేసేయండి గైస్. ఎల్లో కలర్ ఇచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది టెక్స్ట్. మనమైతే ఇక్కడ స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా, ఈ స్ట్రోక్ వచ్చేసి వైట్ అయితే ఇచ్చేసేయండి గైస్. వైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ స్ట్రోక్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఇక్కడ షాడో అని కనిపిస్తుంది. ఈ షాడో మీద అయితే క్లిక్ అయితే చేయండి. షాడో మీద క్లిక్ చేస్తే మనకైతే నేమ్ అనేది మనకైతే 3Dలో కనిపిస్తుంది. అండ్ అడ్జస్ట్ వచ్చేసి నేను ఎంత పెట్టేసానో అంత పెట్టేసేయండి. అండ్ పొజిషన్ ఉంది కదా కింద, అది వచ్చేసి ఏంటంటే మనకైతే ఈ విధంగా పైకి కిందికి అయితే మనకైతే ఈ విధంగా పొజిషన్ అయితే చేసుకోవచ్చు, షాడో ఎక్కడ పడాలనేది. ఓకే, నేనైతే కిందికి అయితే పెట్టేశాను. కిందికి పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎవరిది బర్త్డే ఉంటుంది కదా, వాళ్ళ నేమ్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. నేమ్ అనేది యాడ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే నేనైతే నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసేసి ఈ నేమ్ అనేది ఒక ప్లేస్లో అయితే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సేమ్ ఈ నేమ్ ఈ టెక్స్ట్కి కూడా అయితే మనమైతే కలర్ అయితే ఇచ్చేయాలి గైస్. కలర్ వచ్చేసి నేనైతే ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. సేమ్ ఇల్లంక గ్రాడ్యుయేట్ ఉంది కదా, దాని మీద అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఒక బాక్స్లో అయితే మీరైతే బ్లూ కలర్ ఇచ్చేసేయండి. ఇంకొక బాక్స్లో అయితే మీరైతే లైట్ పింక్ కలర్ అయితే ఇచ్చేసేయండి గైస్. మనకైతే ఈ విధంగా వస్తుంది టెక్స్ట్. అండ్ స్ట్రోక్ వచ్చేసి అంటే వైట్ కలర్ ఇచ్చేసేయండి. ఇల్లంక కూడా మనం వైటే ఇచ్చేసాం, ఒక స్ట్రోక్ కూడా ఇచ్చేసినాం. నెక్స్ట్ షాడో ఇచ్చేద్దాం. షాడో కూడా మనమైతే ఇల్లంక ఏ విధంగా ఇచ్చేసామో అదే విధంగా అయితే షాడోని అయితే కూడా ఇచ్చేసేయండి. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే నేమ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేసినాం. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే మీ ఇమేజ్ ఉంటుంది కదా గైస్, ఇంతసేపు అయితే మనమైతే బర్త్డే పర్సన్ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసినాం. ఇప్పటివరకు అయితే మన ఫొటోస్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మన ఫోటో అయితే యాడ్ అయితే చేద్దాం. దానికోసం యాడ్ ఫోటో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసి మీ ఫోటోని అయితే క్రాపింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే గైస్, నా ఫోటోని అయితే యాడ్ అయితే చేశాను. నా ఫోటో వచ్చేసి నేనైతే కింద అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మన ఫోటోని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే గైస్, ఈ ఫోటోని కూడా అయితే ఒక కింద అయితే సెట్ అయితే చేసుకున్నాం. అండ్ ఈ ఫోటోలో ఏమన్నా ఎడ్జెస్ ఉన్నాయి, ఏమన్నా ఫాల్ట్స్ ఉన్నాయేమన్నా ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడైతే చూసుకోండి, మనకైతే ఫోటో అయితే సరిగా అయితే కట్ అవ్వలేదు. ఇదైతే కొంచెం ఎరేజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఓకే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకే బటన్ మీద క్లిక్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తారంటే స్టిక్కర్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టిక్కర్, ఈ స్టిక్కర్లోకి వెళ్ళేసి ఇక్కడ పైన వచ్చేసి మీరైతే బర్త్డే డెకరేషన్స్ అనేది కొట్టండి. కొడితే నెంబర్ ఆఫ్ వస్తున్నాయి. అందులో వచ్చేసి నేనైతే ఈ ఫ్లవర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఈ ఫ్లవర్ వచ్చేసి నేనైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాను. నేమ్ పక్కన వచ్చేసి నేనైతే ఫ్లవర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇంతవరకు అయితే మనకైతే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకైతే ఇక్కడ కొంచెం అయితే ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో అయితే మనమైతే ఏదన్నా ఒకటైతే కొటేషన్ అయితే మనమైతే టైప్ అయితే చేద్దాం. నేనైతే ఇప్పుడైతే ఒక కొటేషన్ అయితే నేనైతే టైప్ అయితే చేస్తున్నాను. సేమ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఒక కొటేషన్ అయితే మీరైతే టైప్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, నేనైతే ఈ విధంగా అయితే టైప్ అయితే చేశాను గైస్. ఒకవేళ మీరు కూడా కావాలంటే ఈ విధంగా అయితే టైప్ అయితే చేసుకోండి. అండ్ ఈ విధంగా మనమైతే టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసి ఇప్పుడైతే ఈ టెక్స్ట్ని అయితే మనమైతే ఈ ఖాళీ ఎంటీ ప్లేస్ ఉంది కదా గైస్, ఇక్కడ కింద ఆ ఎంటీ ప్లేస్లో అయితే మనమైతే ఇక్కడైతే మనమైతే పేస్ట్ అయితే చేద్దాం. ఓకే గైస్, ఈ విధంగా కింద అయితే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్లో మనమైతే ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని స్ట్రోక్ వచ్చేసి నేనైతే బ్లాక్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ షాడో కూడా అయితే ఇచ్చేస్తున్నాను. షాడో కూడా ఇచ్చేసేయండి, మీరు కూడా షాడో అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే మనమైతే షాడో కూడా ఇచ్చేసినాం. అండ్ మీకు ఫ్రంట్ స్టైల్ వేరేది కావాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రంట్ స్టైల్స్ ఉంటాయి. అండ్ మనమైతే ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు గైస్. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.